దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, స్తోత్రం నాయన ప్రభువా, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఇగో తండ్రి, మీ మాటలను మేము ధ్యానించబోతుండగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మాతో మాట్లాడే దేవుడు, మాతో ముచ్చటించే దేవుడు నాయన. మీ మాటలను బట్టి మేము బలపరచబడతాం, ధైర్యపరచబడతాం. ఆ విధానంలో మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించమని, మీరు తోడుగా ఉండమని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, శ్రేష్టమైన సమయంలో ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. శ్రేష్టమైన సమయంలో ఈ మాటను మనం చదువుతున్నప్పుడు అన్ని విషయాలను కలిపి ఏదైతే మనకు ఉపయోగకరమైనదో, ఏదైతే మనకు మేలుకరమైనదో వాటన్నిటిని కూడా ఇక్కడ ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మీ ఆలోచన జీవితాన్ని కాపాడుకునండి అనే ఒక మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మెట్టుకు అనే మాటను కొన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మెట్టుకు అనే పదాన్ని మనం ఆలోచించినట్లయితే ఫైనల్లీ, చివరిగా అని అర్థం. తుదకు అని కూడా కొన్ని లేఖన భాగాల్లో వ్రాయబడుతున్న ఈ మాట గురించి మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. తుదకు లేదా చివరకు మీరు చేస్తున్నది ఏంటో మీరు అది గ్రహించండి, తద్వారా మీ ఆలోచన జీవితాన్ని కాపాడుకునండి అనే మాటను ఈ శ్రేష్టమైన లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని వారలారా, అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చిన మాట కాదు. ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు, తనకు ప్లస్సా మైనస్సా, లేకపోతే ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని అన్ని లెక్కలు చూసుకునేవాడు అనే మాటను చూస్తున్నాం. అందుకనే ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, మన ఆత్మీయ ప్రగతికి సంబంధించి, ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుదలకు సంబంధించి మీ ఆలోచన జీవితాన్ని మీరు ఆలోచించండి, కాపాడుకోనండి, తుదకు మీరు ఈ విధంగా చేయండి అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. అవును ప్రియులారా, మన యొక్క ఆలోచన సరళను బట్టి మన జీవన విధానము, మనము దేవుణ్ణి మహిమపరిచే విధానం అనేది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏది సత్యమైనదో, ఏవి మాన్యమైనవో, వాట్ ఎవర్ ఈజ్ హానరబుల్, ఏవి న్యాయమైనవో, వాట్ ఎవర్ ఈజ్ జస్టిస్, ఏవి పవిత్రమైనవో, వాట్ ఎవర్ ఈజ్ ప్యూర్, ఏవి రమ్యమైనవో, వాట్ ఎవర్ ఈజ్ లవ్లీ, ఏవి ఖ్యాతి గలవో, వాట్ ఎవర్ ఈజ్ కమాండబుల్. ఈ మాట చూస్తూ ఉన్నాం. థింక్ అబౌట్ దీస్ థింగ్స్. వీటి గురించి ఆలోచించండి. ప్రభువును రక్షకుడుగా మనము అంగీకరించాము, ప్రభువులో ఆశీర్వదించబడుతున్నాము. ఇవి ఆలోచించండి. చివరిగా మెట్టుకు సహోదరులారా, మెట్టుకు అనే మాటను ఒక ప్రాముఖ్యమైన మాటగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ఉపదేశం ఇచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా మాటలు చెప్పేటప్పుడు వారు మాటలన్నీ చెప్పిన తర్వాత కన్క్లూజన్లో చివరికి మీరు ఇది చెయ్యండి అని చెప్తారు. చివరి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాముఖ్యమైనవి. ఇక్కడ కూడా మెట్టుకు అని అంటే చివరికి మీరు ఏమి చేసినా సరే మీ ఆలోచన జీవితాన్ని బట్టి జీవితాన్ని కాపాడుకోనండి, మీ ఆలోచన సరళను బట్టి మీ జీవితాన్ని ధన్యకరం చేసుకునండి అనే మాటలు ఈ శ్రేష్టమైన సమయం మనం గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాలను కూడా మనం చూసినప్పుడు, సహోదరులారా మీరు సహోదర ప్రేమను కలిగిన జీవించండి. ప్రేమ గురించి మనకు తెలుసు. యేసుప్రభువు వారు మనం ప్రేమించిన విధానం తెలుసు. మనల్ని ప్రేమించిన దేవుడు కుమారుడే మన కొరకే కలవరి సిలువలో ఆయన చేసిన త్యాగం గురించి ఎరిగిన వారమై చివరకు ఆయన చెప్తున్నారు, తుదకు మీరు ఒకరికొకరు ప్రేమతో జీవించండి, సహోదర ప్రేమను కనపరచండి అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ గురించి ఎంత చెప్పినా ఆ ఉపదేశం అంతా కూడా చివరి మాటలో సంపూర్ణంగా పూర్తి చేయబడుతుంది. అందుకనే ఇక్కడ ప్రేమ గురించిన మాట తుదకు, ప్రియమైన సహోదరులారా మీరు సహోదర ప్రేమలో జీవించండి. చూడని దేవుని ప్రేమించని వాడు తాను చూచిన సహోదరుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాడు? ఫైనల్లీ సహోదర ప్రేమలో కొనసాగండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమను ఎరిగిన వారమైతే, దేవుడు మన గూర్చి తన ప్రేమను ఎలా వ్యక్తం చేశారో, ఎలా చూపించారో అది గ్రహిస్తే
ఇతరుల ఎడల కూడా మనం ప్రేమను చూపించగలుగుతాం. నా కోసం నా దేవుడు కలవరి శిలువలో రక్తము కార్చాడు అనే మాటను గ్రహించగలిగినట్లయితే ప్రతి మనిషి కోసం అదే దేవుడు ఆ రక్షణ కార్యాన్ని జరిగించాడని విశ్వసించి ఆ రక్షణ కార్యంలో పాలు పంపులు పొందడం, ఆ రక్షణ సువార్తను ప్రకటించడం అనే విషయాలను ఆలోచించగలుగుతారని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, తుదకు మీరు ప్రేమలో నిలవండి అని అంటే ఆ ప్రభువారి ప్రేమను అందరికీ పంచండి. ఆ ప్రభువారి ప్రేమతో ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని అందరికీ చాటండి. చివరకు నా ప్రేమ సువార్తను ప్రకటించండి అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియులారా, మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఫైనల్లీ మెట్టుకు అనే మాటను ఇక్కడ కూడా రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. మై బ్రదర్స్ బీ హ్యాపీ, ఆనందంగా ఉండండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అది మీకు క్షేమకరము. మన యొక్క జీవితంలో చివరికి ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనా బీ హ్యాపీ. చివరికి మీరు ఆనందంగా ఉండండి. ఎందుకనంటే వాటన్నిటిని చూచిన దేవుడు, వాటన్నిటి నుండి మనల్ని నడిపిస్తున్న దేవుడు, చేయి పట్టుకుంటున్న దేవుడు, వదలని దేవుడు ఆయన ఉంటున్నాడు. సహోదరులారా, చివరకు ఏది ఏమైనప్పటికీ, ఎలా నీ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ ఆనందాన్ని మీరు విడువకండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అది మీకు క్షేమకరము. ఫైనల్లీ అనే మాటను ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మెట్టుకు నా సహోదరులారా, సహోదర ప్రేమతో జీవించండి. మెట్టుకు నా సహోదరులారా, ఆనందము కలిగి జీవించండి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఈ ప్రారంభములు కూడా తుదకు సహోదరులారా అనే మాట మనం చూస్తున్నాం. ఫైనల్లీ డియర్ బ్రదరన్, సువార్త పనిలో ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపింప చేయు నిమిత్తమై, మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి సేవకులు తప్పింపబడు నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. తుదకు సహోదరులారా, మా కొరకే మీరు ప్రార్థన చేయండి. మనం చూస్తూ ఉన్న ప్రియమైన దేవుని వారలారా, ఫైనల్లీ అనే ఒక ప్రాముఖ్యమైన పదము చేత మనకు అందించబడుతున్న విషయాలు, తుదకు సహోదర ప్రేమతో జీవించండి, తుదకు దేవునిలో ఆనందించండి, తుదకు సువార్త పనిలో తీవ్రంగా ప్రార్థించండి, ఆ పని కొరకై ప్రయాసపడుతున్న సేవకుల నిమిత్తమై ప్రార్థన చేయండి, దుష్టుల నుండి, దుష్టమైన మూర్ఖతరము నుండి తప్పింపబడు నిమిత్తము సేవకుల కొరకు ప్రార్థన ఈ దినాలలో అవసరమై ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీ పక్షంగా ప్రార్థించి మీరు పంపుతున్న వారి పక్షంగా మీరు ప్రార్థన చేయకపోతే ఈ దినాలలో సేవను అనేక విధాలుగా, సేవకులకు సేవను సంబంధించి ఆటంకాలు అనేక రీతిలుగా ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, శ్రేష్టమైన సమయంలో తుదకు ఫైనల్లీ అనే మాటను గుర్తు చేస్తూ, దుష్టుల నుండి, వ్యతిరేక పరిస్థితుల నుండి సేవకుల కొరకై ప్రార్థన చేయుడి అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాట మనకు గుర్తు చేస్తున్నది. నిజమే ప్రియమైన దేవుని వారలారా, మిషనరీల కొరకే మీ ప్రార్థన అవసరం. అందుకనే విశ్వాని పరిచర్య చేస్తున్న వారంగా మేము అనేక మార్లు మీ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రార్థించండి, మీరు ప్రార్థన చేయండి, మీరు సహకరించండి, అనేక వ్యతిరేకతలను ఎదుర్కోవడానికి మాకు మానసికంగా మా వెనుక మీ ప్రార్థనలు కావాలి అని ఈ ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన యొక్క అవసరతను మేము ముందు ఉంచుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఫైనల్లీ అనే మాటను చెబుతూ మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఫైనల్లీ అనే మాటను చెబుతూ అనేక ఆత్మలను రక్షించటకే మీరు వారిని ప్రేమించండి. ఫైనల్లీ అనే మాటను గుర్తు చేస్తూ ఆ ప్రేమలో, ఆ సేవలో, ఆ ప్రార్థనలో ఉన్న ఆనందాన్ని కలిగి ఉండండి అనే విషయాన్ని కూడా ఈ లేఖన భాగాల ద్వారా ఈ మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా సేవ కొరకే ఆ గ్రామాల నిమిత్తమే ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు, ఎంతమందితో వ్యతిరేకత అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నీ వింటున్న మీరు చివరికి మా కొరకు ప్రార్థన చేయండి అనే మాటను మేము ముందుంచడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాం. ఈ దినాల్లో గుప్పిలి విప్పి సహకరించి పంపించిన వారు ఎంత ప్రాముఖ్యమో, చేతులు జోడించి సేవ కొరకే, మిషనరీస్ కొరకే, అనేక ఆత్మల రక్షణ కొరకే ప్రార్థించు వారు కూడా అంతే అవసరము, అంతే ప్రాముఖ్యము అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన వారలారా,
అందుకనే మీరు బలపరచబడుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు, ఆనందంలో కొనసాగుతూ ఉన్నారు, సహోదర ప్రేమలో జీవిస్తూ ఉన్నారు. అటువంటి ప్రేమ అవసరమైన వారికి పంచండి. అటువంటి ప్రార్థన అవసరమైన వారి కొరకే ప్రార్థించండి. ప్రార్థన ఎంతో మాకు బలము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. వెళ్ళలేని ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు, అడవి జాతులకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రేమను చాటిస్తున్నప్పుడు, లేదా ఆ యొక్క ఆనందాన్ని తెలియజేస్తున్నప్పుడు సేవకులకు అక్కడ ఎదురయ్యే వ్యతిరేకతల కొరకే, అక్కడ ఎదురయ్యే సవాళ్ళ కొరకే ప్రార్థన అవసరము. ఫైనల్లీ ప్లీజ్ ప్రే ఫర్ అస్ అనే మాట నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. అలాగే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా రాయబడిన మాట, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రమును ఎదురించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఇక్కడ కూడా తుదకు అనే మాట మనం చూస్తున్నాం. మెట్టుకు సహోదరులారా, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకంటే మీరు అపవాది తంత్రమును ఎదురించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధకు లోక నాదులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. మన పోరాటము కనబడని శక్తులతో. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీరు బలవంతులై ఉండుడి. మీరు నా యందు ఆయన మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క మానసిక బలము, దేవుడిచ్చిన ఆత్మీయ బలము లేకపోతే ఈ లోకంలో పిరికివారితోనే పిరికివారముగా, అనుదినము భయపడిన వారంగా, అనుదినము ఆందోళనలతో సతమతమైన వారంగా ఉన్నాం. అందుకనే దేవుడిచ్చు మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి. క్రైస్తవ జీవితంలో కనిపించని శత్రువులు ఉండరు, కనిపించని శత్రువులే ఉంటారు. అదృశ్యమైన శక్తులతోనే పోరాడాలి. కాబట్టి ఫైనల్లీ మీరు బలవంతులుగా ఉండండి. సేవకులకు ఎదురవుతున్న ఆటంకాల కొరకే ప్రార్థించడానికి బలవంతులుగా ఉండండి. కుటుంబాల్లో ఎదురవుతున్న ఆటంకాల కొరకే ఎదిరించడానికి బలవంతులుగా ఉండండి. మెట్టుకు సహోదరులారా, ప్రియ కుటుంబములారా, ప్రియులారా, మీరందరూ ఆయన మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండండి అనే మాట మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో కూడా రాయబడిన మాట నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా. 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. తుదకు సహోదరులారా, ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ చివరి దినాల్లో, ఈ యొక్క శత్రువు దాడి చేస్తున్న పరిస్థితుల్లో తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములు కర్తయగు దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. మెట్టుకు అనే మాటను మనం చూస్తున్నాం. ఫైనల్లీ చివరిగా చెప్పిన మాటలు చాలా అర్థాన్నిచ్చే మాటలు, విలువనిచ్చే మాటలు. అందుకనే చివరిగా మీరు సహోదర ప్రేమతో జీవించండి. తుదకు మీరు ప్రభువునందు ఆనందించండి. తుదకు సహోదరులరా వాక్యాన్ని ప్రకటించే దేవుని సేవకుల కొరకే, దేవుని సేవ నిమిత్తమై ప్రార్థనలో కొనసాగండి. తుదకు మీరు అనేక అదృశ్య శక్తులను ఎదిరించుటకై ప్రభువునందు బలవంతులై ఉండుడి. ఇప్పుడు ఇక్కడ మనం చూసి ఉన్నాం, తుదకు సంపూర్ణత వైపు నడవండి. రక్షించబడుతూ ఉన్నాం, సంతృప్తి చెందుతూ ఉన్నాం, తర్వాత స్తబ్దతలోకి వెళ్ళిపోతున్నాం. సాల్వేషన్, సాటిస్ఫాక్షన్ అండ్ స్టాగ్నేషన్ అనే మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఉన్న ఆ రక్షణ ఆనందము ఆ తర్వాత కొనసాగించలేక ఒకలాంటి యామరపాటుతనంలో ఆధ్యాత్మిక మందగించే పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. అందుకనే ఫైనల్లీ చివరి వరకు సంపూర్ణత వైపు, సంపూర్ణతతో మీరు నడవండి అని ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. ప్రకటన గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో చివరి అధ్యాయము చివరి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. చివరి గ్రంథంలో చివరి మాట చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కృపను హత్తుకొని జీవించండి. ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపతో మీరు నడవండి, కృపకు పాత్రులు అవ్వండి. ఫైనల్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఏవి సత్యమైనదో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటన్నిటిని ఆలోచిస్తూ చివరకు సహోదర ప్రేమ కలిగి ఉండండి. చివరకు ఎన్ని పరిస్థితులైనా సరే ఆనందాన్ని కోల్పోకండి. చివరకు వాక్యాన్ని ప్రకటించే సేవకులకు మీ ప్రార్థన సహాయాన్ని అందించండి.
చివరకు ఈ లోకంలో ఎదురయ్యే అదృశ్య శక్తుల ప్రభావాలను ఎదిరించుటకు బలవంతులై ఉండుడి. చివరకు మీరు సంపూర్ణత వైపు అడుగులు వేయండి. ప్రేమ సమాధానకర్తయకు దేవుడు మీకు తోడై ఉండునుగాక. చివరకు దేవుని కృపలో మీరు కొనసాగండి, దేవుని కృపను మీరు హత్తుకొనండి అనే మాటను గుర్తు చేస్తూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనము అటువంటి కృపకు పాత్రులయ్యాం. అనేకుల కొరకే కూడా చివరిగా మనము చివరి మాట నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. గ్రామాలను చూస్తున్న ప్రజల కొరకే ప్రేమను పంచుదాం. ఆ గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు శాశ్వతమైన ఆనందాన్ని అందిద్దాం. సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. వారు సంపూర్ణత వైపు నడిచేటట్టు మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి కృప అందరూ ఆ కృపను పొందేటట్టుగా ముందుకు సాగుదాం. అట్టి కృపలు దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ యొక్క గొప్పదైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో తుదకు చివరిగా మెట్టుకు అనే మాటల చేత నాయన విలువైన మాటలను మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్ని మాటలున్నా, ఎన్ని పరిస్థితులున్నా చివరికి మీరు ప్రేమతో ఉండండి, చివరికి మీరు ఆనందం కలిగి ఉండండి అనే ఈ విధానంలో మీరు మమ్మల్ని బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, సహాయం దయచండి. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి నాయన. సహోదర ప్రేమను కలిగి లేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు, వారందరిని దర్శించండి నాయన. చివరకు మెట్టుకు అని మీరిచ్చిన ఆ ఖచ్చితత్వమైన మాట చేత ప్రభావితులగునట్లు సహాయము దయచేయమని, తోడుగా ఉండమని మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.